వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. కంప్లీట్గా 7.1 సెటప్ అండి ఇది. మనము 7.1 హ్యాండ్మేడ్ యాంపు ప్లస్ 7.1 కంప్లీట్ స్పీకర్స్ సెటప్ని ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసాము అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అట్లాగే ఈ సిస్టమ్ మొత్తం మనకి ఒంగోలు నుంచి చౌదరి గారు అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సెటప్ అంతా అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ మనం చేసేసామండి. అట్లా దీంట్లో ఎటువంటి కాంపోనెంట్స్ మనం యూజ్ చేసాం అనేది డిస్కస్ స్టార్ట్ చేద్దాం. కంప్లీట్గా 7.1 సెటప్ అండి ఇది. విత్ యాంపు మీరు చూడొచ్చు వీడియోలో ఈ విధంగా అయితే ఉంటుంది. బాక్సెస్ కూడా ఎలా వచ్చింది అనేది లుక్ ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించండి. చాలా జాగ్రత్తలు తీసుకొని బాక్సెస్ని అయితే నేను మేకింగ్ చేయించాను. దీంట్లో వచ్చేసి ఫ్రంట్ 2 లెఫ్ట్ రైట్కి, అట్లాగే సరౌండ్ లెఫ్ట్ రైట్, అలాగే సరౌండ్ బ్యాక్ లెఫ్ట్ రైట్ కింద బాక్సులు తీసుకున్నాం. దాంతోపాటు ఒక సెంటర్కి ప్లస్ సబ్వూఫర్. చూడండి అలా వచ్చిందని. చాలా అవుట్లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇది. టోటల్గా 8 బాక్సెస్ అండి మొత్తం. ఇది ఇన్స్టాలేషన్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లా ఒకసారి ఈ హాల్ ఏ విధంగా వచ్చిందనేది చూడండి. ఇంటీరియర్ కూడా ఎంతో చక్కగా చేయించుకున్నారండి మన చౌదరి గారు. చాలా బాగా వచ్చిందండి. దానికి తగ్గట్టుగానే మన కేర్ తీసుకుని స్పీకర్ బాక్సెస్ని డిజైన్ చేయించామండి మనం ముందుగానే విజిట్ చేసి. బాక్సెస్ అనేది కంప్లీట్గా ఫిట్టింగ్ స్టార్ట్ అయిపోయిందండి. యాంప్లిఫైర్ కానీ అన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. డెమో చూద్దాం. రావాలంటే ఇది ఇది మీ ఇష్టం. 4 రాసుకుంటే నొక్కండి మీరు. ఏది నచ్చితే ఇది నొక్కండి. నొక్కకండి డైరెక్ట్ కొద్దిగా ఇలా. ఇది డైరెక్ట్ నొక్కండి. ఆప్షన్ మారుతూ ఉంటుంది. మీకు నచ్చిన ఆప్షన్ పెట్టేసుకుంటారు. ఒకసారి యాంప్ డోర్ ఓపెన్ చేసేసి లోపల మనం ఏ కాంపోనెంట్స్ యూజ్ చేసామనేది నేను చెప్తాను. ఒకసారి లుక్ అయితే చూడండి. ఈ విధంగా ఉంటుంది. కూలింగ్ కోసం మనం 2 ఫ్యాన్లు అయితే యూజ్ చేసాము. హీట్ షింగిల్కి చాలా దగ్గరగా ఫిట్ చేసాం. అట్లాగే ఒక ఫ్యాన్ అయితే మనం ఎగ్జిట్కి ఉపయోగించాం, హీట్ మొత్తం బయటకు వెళ్ళే విధంగా. స్పీకర్ ప్రొటెక్షన్ కోసం మ్యాక్సిమం కంపెనీ 7.1 అయితే యూజ్ చేసాం. ఇది వచ్చేసి 7.1 ఆస్ట్రా రిమోట్ కిట్ అండి. ఇక లెఫ్ట్ రైట్కి శక్తి బోర్డు అయితే ఉపయోగించాము, స్టీరియో బోర్డు. ఇట్లా బీచ్ కంపెనీ సబ్-వూఫర్ బోర్డు అయితే యూజ్ చేసాం. ఇది సబ్ ప్రియాంప్ బోర్డు అండి ఇది. తర్వాత పవర్ సప్లైలో మనం 10,000 MFD 65 ఒక 4 యూజ్ చేసాం. ఇట్లా మెటల్ డయోడు. లైట్ల కోసం అయితే బగ్ బోర్డు ఒకటి ఉపయోగించాం. అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది. ఈ బటన్ సిస్టమ్ కూడా ఉంటుంది. రిమోట్ లేనప్పుడు మనం బటన్స్ కూడా ఉపయోగించుకునే విధంగా ఉంటుందండి. కంప్లీట్గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 30-030 అనేది 10 ఆంపియర్. తర్వాత బ్యాక్ సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఆప్టికల్ ఒకటి, అట్లాగే HDMI ARC సిస్టమ్ ఇన్పుట్, ఎన్లాగ్ ఇచ్చున్నాడు, అట్లాగే AUX1 AUX2 ఇచ్చున్నాడు. బ్యాక్ సైడ్ స్పీకర్ టెర్మినల్స్ అండి ఇవి. ఈ విధంగా వస్తుందండి బ్యాక్ సైడ్. అంటే కస్టమర్ ఇంటికి మనం వెళ్ళిపోయి ఉన్నాం కాబట్టి పూర్తిగా మనం ఇంకా కంఫర్టబుల్గా షాప్లో ఉన్న విధంగా అయితే మనం చూపించలేము. ఇది ఈ విధంగా అయితే మనం యాంప్ మేకింగ్ అయితే అయిందండి.
చూడండి, లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. కంప్లీట్ బ్లాక్ ప్యానల్ తీసుకున్నాం. స్పీకర్స్ వచ్చేసి మనం 3 వేలు అండి ఇవి. అంటే ఒకటి వచ్చేసి ఊఫర్ అండి, అట్లాగే ఫుల్ రేంజ్ ఊఫరు, తర్వాత మ్యాగ్నెట్ ఊఫరు. ఇది కంప్లీట్ జిప్ బ్రాండ్ అండి. ఆల్ ఆఫ్ అన్నిటికీ మనం జిప్పే యూజ్ చేసుకున్నాం. టోటల్ ఈ 7.1 సెటప్లో జిప్ కంపెనీ మనం కంప్లీట్గా యూజ్ చేసామండి. క్వాలిటీ అయితే మటుకు చాలా చక్కగా వచ్చిందండి. ఎఫెక్ట్స్ డాల్బీ డీటీఎస్ ఎఫెక్ట్ వండర్ఫుల్గా వచ్చింది. ఎటువంటి అభ్యంతరం లేదు. చాలా సాటిస్ఫైడ్ కస్టమర్ కూడా. మంచి సైజు ఎల్ఈడి టీవీ మన ఇంట్లో ఒకటి ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు అన్ని రకాల 5.1 ఆర్ 7.1 ట్రాక్స్ ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. ఆ యాప్స్ ద్వారా మనం హ్యాపీగా డాల్బీ డీటీఎస్ కంటెంట్స్ని ఎంజాయ్ చేయొచ్చు. రూమ్కి తగ్గట్టు మనం 5.1 కానీ 7.1 కానీ మనం ఒక మంచి యాంప్లిఫైర్ మేకింగ్ చేయించుకొని సేమ్ సినిమా థియేటర్ ఎఫెక్ట్ లాగా అయితే మనం పొందొచ్చు. అట్లాగే ఈ యాంప్లిఫైర్ని అయితే నేను కంప్లీట్గా కబోర్డ్లోకి ఇన్స్టాలేషన్ చేసేసాను, పైనుంచి కిందకి మార్చేసాను. ఇంకో చిన్న మార్పులు అయితే కొద్దిగా ఉన్నాయండి. ఎలక్ట్రీషియన్ వచ్చి మొత్తం కవర్ చేసుకుంటారు. అయితే ఓన్లీ ఒక ఆప్టికల్ కేబుల్ వరకు బయటకు కనిపిస్తుంది, ఇక అదర్వైజ్ పైన అయితే ఏం కనిపించదండి. ఇదండి విషయం. ఎవరికైనా ఈ డాల్బీ డీటీఎస్ యాంప్లిఫైర్లు అయితే వాంటెడ్ ఉంటే మటుకు నా నెంబర్ 7386099423 ఒంగోలు.